మనమంటే ఇష్టం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాతో మాట్లాడు, నాతో ఉండు అని అడుక్కోకండి. ఎందుకంటే నువ్వంటే ఇష్టం ఉంటే నువ్వు తిట్టినా కొట్టినా నువ్వేం చెప్పినా చెప్పకపోయినా నీతోనే ఉంటారు. నువ్వంటే ఇష్టం లేనప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడినా ప్రయోజనం ఉండదు. ఈ ప్రపంచంలో తనకు మాత్రమే నచ్చినట్టుగా బతికే అదృష్టవంతుడు ఒక్క పిచ్చివాడు మాత్రమే. మిగతా అందరం ఏదో ఒక సందర్భంలో అయినా సరే ఇంకొకరికి నచ్చినట్టుగా బతకాల్సిందే. లేకపోతే ఈ సమాజంలో ఈ మనుషుల మధ్య బ్రతకలేము. రాముడంతటి వాడే రావణుడికి నచ్చలేదు, కృష్ణుడంతటి వాడినే కంసుడు మెచ్చలేదు. అందరికీ నచ్చేటట్లు, అందరూ మెచ్చేటట్లు మనం ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరి జీవితం వారిదే. మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేం. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేం. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలు పెట్టాలి. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. నిజాయితీగా కష్టపడి సంపాదించే ఏ వృత్తి కూడా చిన్నది కాదు. కాబట్టి జనం ఏమనుకుంటారో అని ఎప్పుడూ ఆలోచించకండి. ఎందుకంటే మీ ఇంటి ఖర్చులు మీరే భరించాలి, నీ చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు. నేను ఏ పని చేయలేను అని నీలో నువ్వు ఎప్పుడైతే సహనం కోల్పోతావో నువ్వు ఎప్పటికీ ఏ పనిని చేయలేవు. కానీ నేను ఖచ్చితంగా చేస్తాను, చేయగలను అని నీలో నీకు గట్టి నమ్మకం ఉంటే నువ్వు అనుకున్నది సాధిస్తావు. నమ్మిన వ్యక్తిని మోసం చేయడం అంటే నమ్మకాన్ని కోల్పోవడం కాదు, ఆ నమ్మకం వెనక ఉన్న వ్యక్తిని కోల్పోవడం. నమ్మి బతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది. మార్కెట్లో దొరికే గ్యారంటీ లేని వస్తువునైనా నమ్మొచ్చు, కానీ బయటికి మంచిగా మాట్లాడుతూ లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని జీవించే మనిషిని మాత్రం ఈ సమాజంలో అస్సలు నమ్మకూడదు. కాబట్టి నీ కోసం నిలబడే వాళ్ళని ఎప్పుడూ మోసం చేయకు. ఎందుకంటే వాళ్ళు నిన్ను నమ్మి నీకోసం చాలా దూరం వెళ్తారు. నువ్వు పడిపోతుంటే పట్టించుకోరు, నువ్వు ఎదుగుతుంటే తట్టుకోలేరు. నిన్ను ఎవరు మెచ్చుకున్నా జీర్ణించుకోలేరు. నీ ముందు మంచి మాటలతో నటిస్తారు, నీ వెనక చెప్పుడు మాటలతో వెన్నుపోటు పొడుస్తారు. చుట్టూ ఉండే అయిన వాళ్ళు వాళ్లే అసలైన శత్రువులు. కాబట్టి దుర్మార్గుడితో స్నేహం పనికిరాదు, విరోధము పనికిరాదు. ఉదాసీనంగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే నిప్పును పట్టుకున్నా కాలుతుంది, పోని చల్లారిన తర్వాత పట్టుకున్నా మన చేతికే మసి అంటుకుంటుంది. పుట్టడం గొప్ప కాదు, బ్రతకడం గొప్ప. ఒకరిని ముంచి బతకడం గొప్ప కాదు, మంచిని పంచి బతకడం గొప్ప. నీకు నువ్వే గొప్ప అనుకోకు. నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే అదే గొప్ప. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బతికితే సమాజం సంబరపడాలి. ఆఖరికి నువ్వు చనిపోతే శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి. అది జీవితం అంటే. కారణం లేకుండా మొగుడు సంసారం అక్కర్లేదని ఏ ఆడది బయటికి వచ్చేయదు. ఆమె భర్త ఆమెను శారీరకంగా మానసికంగా ఎంతో బాధ పెడితే, ఆమె మనసు విరిగిపోయినప్పుడు, అతని ప్రవర్తన భరించలేకపోయినప్పుడు మాత్రమే ఆమె ఈ నిర్ణయం తీసుకుంటుంది. మనిషికి గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని అందాన్ని చూసి కాదు. చెప్పులు ఎంత ఖరీదైనవి అయినా గుడి బయటే వదిలేస్తాం. కొబ్బరికాయ ఖరీదైనది కాకపోయినా దేవుడి పాదాలకు సమర్పిస్తాం. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరినా మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే నీ వ్యక్తిత్వం మంచిది అయితే ఒకరు పనిగట్టుకొని పొగడాల్సిన అవసరం లేదు. గుర్తింపు దానంతటా అదే వస్తుంది మిత్రమా. ఆ పని చేస్తే నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నావా? ఇంతకు ఎవరా నలుగురు? నువ్వు పుట్టినప్పుడు లేని ఆ నలుగురి గురించి ఆలోచిస్తున్నావా? అవకాశాల కోసం పోరాడుతున్నప్పుడు నవ్విన ఆ నలుగురి గురించి ఆలోచిస్తున్నావా? ఇక్కడ అంత యోగ్యులు ఎవరూ లేరు మిత్రమా. వాళ్ల అవసరాల కోసం పబ్బం గడుపుకుని అవకాశవాదులే తప్ప మరి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు అలాంటి వాళ్ల గురించి?
నీకు నచ్చినట్లు నువ్వు చెయ్యాలి అనుకుంటున్నట్లు చేసుకుంటూ ముందుకు సాగిపో. గొప్పవాడివి అయితే చప్పట్లు, లేదంటే విమర్శలు, అంతేగా. అంతకంటే ఎక్కువ తక్కువలు ఏమీ ఉండవు ఇక్కడ. మనిషి మొత్తాన్ని కంట్రోల్లో పెట్టుకునే మెదడు 1300 గ్రాముల బరువు మాత్రమే ఉంటుందట. కానీ రోజుకి 4000 ఆలోచనలు పుట్టిస్తుందట. అందులో 90% తరువాత రోజుకి ఆవిరైపోతాయి, అంటే మర్చిపోతాం. కానీ కొన్ని మాత్రం నమ్మకాలుగా మారి నీడై మనిషిని అనుసరిస్తాయి. ఒక్కోసారి ఆ నీడ నిజమై మనిషిని ముందుకు నడిపిస్తుంది. ఈ సమాజంలో అందరూ స్వార్థపరులే. కొందరు తన కోసం ఆలోచిస్తారు, కొందరు తన ఇంటి కోసం ఆలోచిస్తారు, కొందరు కులం కోసం ఆలోచిస్తారు, కొందరు మతం కోసం ఆలోచిస్తారు, కొందరు వ్యవస్థ కోసం ఆలోచిస్తారు, కొందరు ప్రాంతం కోసం ఆలోచిస్తారు. ఆఖరికి అన్నింటినీ వదిలేసి సన్యాసం తీసుకున్న సన్యాసులు కూడా మోక్షం కోసం ఆలోచిస్తారు. చెప్తేనే మారిపోతే భగవద్గీత లేదా, బైబిల్ లేదా, ఖురాన్ లేదా, దేనికైనా సమయం రావాలి. కృష్ణుడు అర్జునుడికి గీత కూడా కురుక్షేత్రంలోనే చెప్పాడు, కానీ కులాసాగా ఉన్నప్పుడు కాదు. కాబట్టి నువ్వు వీళ్ల గురించి ఆలోచించకు. ఎప్పుడు ఏది జరగాలో అది అలాగే జరుగుతుంది. కాబట్టి నీ ముందు విర్రవీగేవాడిని విర్రవీగనివ్వు, హేళన చేసేవాడిని చెయ్యనివ్వు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. సమయం రావాలే గాని కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.